సీజనల్ గా దొరికే చింత చిగురుతో పప్పు ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా చింత చిగురు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకున్న కందిపప్పు, 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే పప్పు ఉడకడానికి సరిపడా నీళ్లను పోసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురు, 1/2 స్పూన్ పసుపు, మీ రుచికి తగ్గట్లుగా ఉప్పు, కారాన్ని వేసుకుని తగినన్ని నీళ్లు పోసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. చింత చిగురు కాస్త మెత్తబడితే సరిపోతుందండి. ఎక్కువసేపు ఉడికిస్తే టేస్ట్ మారిపోతుంది. ఇలా 5 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా వాటర్ తీసేసుకోవటం వల్ల మనం పప్పు మెదుపుకున్నప్పుడు పప్పు చక్కగా మెదుగుతుందండి. వాటర్ ఎక్కువ ఉంటే సరిగ్గా పప్పు మెదగదు. ఇలా పప్పు అంతా మెదుపుకున్న తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న వాటర్ ను కూడా వేసేసుకుని ఈ పప్పుని మనం తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేగిన తర్వాత మెదిపి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసి మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చింత చిగురు పప్పు రెడీ.